గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన యావత్ భారత్నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ గురిచేసింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా విమానం 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతయ్యారు. మృతుల శరీర భాగాలు మొత్తం ముద్దగా మారిపోయాయి. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. ఎవరు ఏంటి అని గుర్తుపట్టడం కష్టంగా మారింది. అయితే ఈ మంటల్లో భగవద్గీత పుస్తకం చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఇదో అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం విమానంలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అది మండే సమయంలో సహాయక చర్యలు చేపట్టడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. మరోవైపు దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు ఎగిసిపడ్డాయని ఓ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో వ్యాపించిన మంటల కారణంగా పక్షులు, కుక్కలు కూడా అగ్నికి ఆహుతైనట్లు పేర్కొన్నారు. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటనలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బోయింగ్ 7878 విమానాలను నిలిపివేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కీలక వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మరోవైపు విమాన ప్రమాద స్థలాన్ని ఎన్ఐఏ బృందం పరిశీలించింది. విమాన ప్రమాద కారణాలపై ఆరా తీస్తుంది ఎన్ఐఏ బృందం.